వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం మీద ఆయన కుమార్తె డాక్టర్ సునీత కొంచెం ఆలస్యంగా స్పందించారు. ఈ లోపల కొన్ని ఛానల్స్ లో దీని మీద చాలా తీవ్ర ఆగ్రహంతో ఆవేశంతో వ్యాఖ్యానించడం కూడా చూశాను. ముందు నుంచి కూడా ఆ రోజు ఆయన మరణించినట్టుగా వార్త వచ్చిన రోజునే ఈయన తలకు దెబ్బ తగిలినట్టుగా ఉంది, ఎందుకు గుండెపోటు అంటున్నారు అని నేను మొదట ప్రశ్న వేసాను. ఆ వీడియో కూడా ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆమె అంటున్నారు కానీ సాక్షిలోనే అన్ని ఛానల్స్ లో కూడా అదే వచ్చింది. ఆ రోజు మీడియాలో కూడా ఎందుకు ఎవరు ఇది ప్రశ్నించట్లేదు అని తర్వాత ఒక ఛానల్ ప్రశ్నించింది. మొదటి నుంచి అక్కడి నుంచి అలా తర్వాత పరిణామాలన్నీ మనకు తెలుసు. ఏదైనా కానీ దర్యాప్తుకు సంబంధించి ఇప్పటికి సంవత్సరాలు గడిచిపోయాయి. స్థానిక న్యాయస్థానాలు, జిల్లా న్యాయస్థానాలు, రాష్ట్ర హైకోర్టులు, ఉమ్మడి రాష్ట్రాల మార్పు, అటు ఇటు సుప్రీంకోర్టుకు వెళ్ళటం, మళ్ళీ కిందకి రావటం, బెయిల్లు, రద్దులు, మళ్ళీ ఇవ్వడాలు, ఇన్ని దశలు జరిగిన తర్వాత అత్యున్నత న్యాయస్థానం వ్యవధి ఇచ్చి మరి అంతిమంగా ఒక ఆదేశం ఇస్తే మళ్ళీ దీన్ని కథ మళ్ళీ మొదటి నుంచి తిరగదోడటం అనేది సాధ్యమా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఆమెకు కానీ లేకపోతే ఇంకెవరికైనా ఎవరి మీద అయినా సందేహాలు ఉండొచ్చు. ఏ కేసులో అయినా సరే పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు అనుసరించిన పద్ధతితో ఆ బాధితులు లేదా కుటుంబాలు లేకపోతే పిటిషనర్లు వాళ్ళు సంతృప్తి చెందకపోవచ్చు, కానీ ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది కదా. ఇంకొకటి సిబిఐ రావాలి, సిబిఐ చేయాలి, మరొకసారి చేయాలని అడిగినప్పుడు కూడా ఇదే సిబిఐ కదా. జిల్లా వద్దు, రాష్ట్రం వద్దు అన్నప్పుడు కూడా అదే కదా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వద్దన్నారు, కావాలన్నారు, వచ్చిన తర్వాత వద్దన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఆ పార్టీలు వాటి వైఖరి మారుతూ వచ్చింది. డాక్టర్ సునీత కూడా ఎన్నికలకు ముందేమో దాదాపు ఆమె కుటుంబంతోనే ఉన్నారు, తర్వాత ఆమె కాదు, న్యాయం జరగలేదని నేను మారానన్నారు. ఓకే, ఈ అన్ని దశల్లో నేను వీటిని పరిశీలిస్తూ వ్యాఖ్యానిస్తూ వస్తున్నాను. ఇందులో ఎవరు ఎంత రైట్ అది ఇక్కడ చర్చ కాదు. ఎవరి రైట్ అని వాళ్ళు అనుకోవచ్చు, కానీ న్యాయ వ్యవస్థ, దర్యాప్తు సంస్థ ఇంకా ప్రతిదానికి అవే కదా అంతిమం. సిబిఐ మీద ఏం విమర్శలు లేవని కదా. ఈ విమర్శలు మీరు అడిగిన రోజు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడేమంటున్నారు, సిబిఐ ఒత్తిడికి గురవుతోంది, తన బాధ్యత నిర్వహించడం లేదు అంటున్నారు. ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ వ్యవధి ఇచ్చిన వాళ్లే కదా. జగన్మోహన్ రెడ్డిని, భారతీ రెడ్డిని విచారించాలని డాక్టర్ సునీత అంటున్నారు. అవసరం లేదని సిబిఐ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టుకు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఆమోదించి కింద కోర్టుకు వెళ్ళండి అని చెప్పింది. కింద కోర్టు సిబిఐ వీళ్ళని విచారించండి అని చెప్పినప్పుడు వీళ్ళని మాత్రమే ఏంటి, వీళ్ళని కూడా విచారించాలని మీరు అడిగారు. అడిగిన తర్వాత కూడా వాళ్ళు కాదన్నారు. అతి ముఖ్యమైన సాక్ష్యంగా ఇందులో బయట లోపలేందుకు బయటే చెప్పారు కదా. 1:30 గంటలకు ఫోన్ చేశారు అర్ధరాత్రి. అది 1:30 కాదు, అంతర్జాతీయ ఈ కాలమానం ప్రకారం 5:30 గంటలు కలపాలి, అక్కడ ఆ తేడా వచ్చిందని సిబిఐ ఒక వివరణ ఇచ్చింది. ఆ వివరణ తప్పు అయితే దాన్ని శాస్త్రీయంగా చూపించాలి అక్కడ, సైంటిఫిక్గా. అంతేకాని ఆరోపణల అభిప్రాయాలు ఏంటి, అలాగే ఎందుకు మీరు విచారించట్లేదు వీళ్ళిద్దరిని, మాజీ ముఖ్యమంత్రిని ఆయన భార్యను, వాళ్ళని విచారించాలి 1-4 సార్లు అడుగుతున్నారు. ఎందుకు మీరు అది చేయలేదు అంటే మళ్ళీ అవతలి వాళ్ళు ఎందుకు వీళ్ళు ఇది చేయలేదు, ఆయన రెండో భార్య, అందుకు సంబంధించిన అంశాలు ఎందుకు విచారించలేదు, దానికోసం ఈ వివాదాలు ఉన్నాయి కుటుంబంలో అని వాళ్ళు అంటారు. ఇందులో ఎవరు ఎంత రైట్ అది వేరే విషయం. అలాగే అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్ట్ చేస్తే, అప్పుడు అరెస్ట్ చేయకపోతే పోలీసులను అడ్డుకున్నారు. అది అప్పుడే తప్పని కోర్టులు కూడా చెప్పాయి కదా. రెండోది అది అయిన తర్వాత ఆయన అధికారికంగా ఏదో లాంఛనంగా బెయిల్ తీసుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళిందే బెయిల్ రద్దు చేయమని. బెయిల్ రద్దు చేయని అవసరం లేదు అని సుప్రీంకోర్టు అసలు ఆ పిటిషన్లకు విచారణ అర్హత లేదని తోసిపుచ్చింది. అయిన తర్వాత మళ్ళీ అదే చేయమని చెప్తే ఇవి మీడియా కోసం పనికి వస్తాయి, రాజకీయ చర్చ నిలబెట్టడానికి పనికి వస్తాయి, కానీ చట్టబద్ధత కానీ నిజంగా ప్రజలకు స్పష్టత రావడానికి కానీ ఏమాత్రకు దోహదం చేస్తాయి. మొన్ననే నేను ఏదో అవార్డు కోసం వెళ్ళాను కడప. చాలామందితో అటు ఇటు ఉన్న వాళ్ళు చాలామందితో మాట్లాడాను. వాళ్ళ అభిప్రాయాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు వచ్చిన దానికంటే భిన్నమైన నాటకీయ ఫలితాలు ఏవో వస్తాయి, అంత తలకిందులు అవుతుందని ఎవరు అక్కడ భావించట్లేదు. సిబిఐ మీద ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడి ఎవరు తేగలుగుతారు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది, అలాగే కేంద్రంలో కూడా ప్రధానమైన మద్దతుదారుగా ఉన్నది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. వాళ్ళని కూడా కాదని ఒత్తిడి తెచ్చేటంతా ఇప్పుడు అంత సీన్ ఉందా వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఉందని మీరు నమ్ముతున్నారు? అలా తెలుగుదేశం ఒప్పుకుంటుందా? నిజంగా అంత సీన్ వాళ్ళకే ఉంటే రాజకీయంగానే అసలు ఈక్వేషన్స్ అని మారిపోతాయి కదా. కాబట్టి డాక్టర్ సునీత మొదటిసారి మీడియాతో మాట్లాడినప్పటి నుంచి ఇప్పటివరకు నేను అన్ని దశల్లో పరిశీలించి నా స్పందన తెలియజేస్తున్నాను. ఇందులో ఏమీ అనుకూలత, ప్రతికూలత లేకపోతే ఏదో అదేం లేదు.
కానీ వస్తుగతంగా అదే వాస్తవికంగా మనం పరిశీలించినప్పుడు చట్టబద్ధంగా కానీ రాజకీయ కోణంలో కానీ వాదనలను తర్కాన్ని బట్టి కానీ నిలవడము నిలవకపోవడం అనే ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఇంకొక నెల రోజులు ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతుంది. ఆ విచారణలో మీ వెర్షన్స్ అని మీరు చెప్పొచ్చు. గతంలో కొన్ని సందర్భాల్లో శృతి మించి మాట్లాడితే మీడియా సంస్థలు అలాగే పిటిషన్దారులను కూడా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ మందలించాల్సి వచ్చిందని కూడా మనం మర్చిపోకూడదు. అలా మాట్లాడిన వాళ్ళు తర్వాత కొంచెం సర్దుకున్నారు. అలాగే హత్యలో ప్రత్యక్షంగా పాల్గొని ఆయుధం కొనుక్కొచ్చాము, ఇలా తలపగలు కొట్టామని చెప్తున్న వాళ్ళు చెప్పే వాటికి ఎంత విలువ ఉంటుంది, ఇది ఎంతవరకు తీసుకోవాలన్నది మామూలు మనుషుల కంటే దర్యాప్తు సంస్థలకు బాగానే తెలుస్తుంది కదా. కాబట్టి అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టిన తర్వాత కూడా మళ్ళీ అది ఒకసారి కదా, అనేక సార్లు అనేక రూపాల్లో అనేక కోర్కెలతో అన్నీ అయిపోయి ఇంకా విచారణ ముగుస్తుందన్నప్పుడు దీన్ని మళ్ళీ మొదటి నుంచి తీసుకురావాలి అంటే నిజంగా దోషులను పట్టుకొని శిక్ష వేయడానికి ఇది దోహదం చేస్తుందా, లేకపోతే మరింత ఆలస్యమయ్యే ఆధారాలు మరింత చెరిగిపోవడానికి కారణమవుతుందా? మాకున్న ఆధారాలు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు చూశారు కదా, ఆధారాలను మీరు అనుకోవచ్చు, వాళ్ళు కూడా అనుకోవాలి కదా. కాబట్టి తప్పొప్పులు ఉండొచ్చు. అలాగే ప్రభుత్వాలు, వైసీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికారంలోకి వచ్చాకైనా మళ్ళీ ప్రతిపక్షం అయ్యాకైనా ఆయా దశల్లో వాళ్ళు పొరపాట్లు రకరకాలమైన వాళ్ళ స్పందనలో ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఒక తీవ్రమైన ఒక నేరం, హత్యా నేరం ఉన్నప్పుడు దాంట్లో నిందితులు కాదు నేరస్తులను ఎలా పట్టుకోవాలన్నది ఆ దర్యాప్తు సంస్థలు చేయాలి. ఆ దర్యాప్తు సంస్థలు చేసిన దాన్ని న్యాయస్థానాలు ధృవిగా ఆమోదించి వాళ్ళు శిక్ష వేయాలి. అంతేకాని ఇంకా ఎడతెగని ఎండ్లెస్ ఎక్సర్సైజ్ లాగా మీడియా కాలక్షేపానికి లేదా మీడియా యొక్క కంటెంట్కు లేదా రాజకీయ పార్టీలు తమ అనుకూలతను ప్రతికూలతను తీర్చుకోవడానికి అవి ఉపయోగపడవచ్చు. కానీ నిజంగా న్యాయానికి మటుకు అవేమీ దోహదపడవు. దీన్ని ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు రావాల్సినటువంటి అవసరం మాత్రం ఉంటుంది. ఇంకా పదే సిబిఐని, కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేయగలుగుతున్నాడు అంటే నిజంగా ఆయన రాజకీయ బలం చాలా పెరిగింది, అన్నీ ఆయన చెప్తున్నట్టు నడుస్తున్నాయి అంటే అది చాలా పెద్ద అభిప్రాయం అవుతుంది. నిజంగా అది నిజమా కాదా బీజేపీకే తెలియాలి. కానీ సిబిఐ న్యాయస్థానం చివరి ఘట్టం అన్నప్పుడు ఈ ఘటనలో పటిష్టంగా, నిష్పక్షపాతంగా, ఖచ్చితంగా వాళ్ళు విచారించి వాటిని ప్రజల ముందు అలాగే కోర్టు ముందు వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత జరుగుతుంది. అంతేకాని ఆవేదనను అర్థం చేసుకోవచ్చు, ఆగ్రహాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ వాటిని బట్టి తీర్పులు రావు కదా. ఏ కేసు అయినా ఎవరు నిందితులైనా ఎవరు బాధితులైనా పద్ధతి అయితే ఇదే కదా.